వెల్కమ్ టు జావా ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్సెస్ మోడిఫైయర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీకు జస్ట్ నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ ఉంది. బ్యాంక్లోకి కొత్తగా అకౌంట్ తీసుకునే వాళ్ళు వెళ్తారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు, అకౌంట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు వెళ్ళరు అంటే అందరికీ యాక్సెస్ ఉంటుంది బ్యాంక్లోకి వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత అక్కడ లోపల లాకర్ రూమ్ ఉంటుంది. లాకర్ రూమ్లోకి అందరినీ రానిస్తారా? అందరినీ రానివ్వరు. అంటే లాకర్ రూమ్లోకి ఎవరిని రానిస్తారు? ఎవరికైతే లాకర్ ఉంటుందో వాళ్ళని మాత్రమే లాకర్ రూమ్లోకి రానిస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, కొంతమందికి మాత్రమే యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు, రిస్ట్రిక్షన్ ప్రొవైడ్ చేసేసారు, రిస్ట్రిక్షన్ ఇచ్చారు మిగతా వాళ్ళకి. సో లాకర్ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 100 లాకర్స్ ఉన్నాయి, ఒక 100 మెంబర్స్ వెళ్తారు. ఎవరికి ఇచ్చిన లాకర్ని వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి. అలా కాదని ఒక కీతో మిగతా వాళ్ళ లాకర్స్ని కూడా ఓపెన్ చేయాలంటే చేయనివ్వరు. ఎవరికి సంబంధించిన లాకర్కి వాళ్ళకి ఇండివిజువల్గా ఒక కీ అనేది ఇస్తారు. అంటే రిస్ట్రిక్షన్ ఇది. అలా రిస్ట్రిక్షన్ అనేది పెట్టకపోతే సెక్యూరిటీ అని ఉండదు. అలాగే జావాలో కూడా మనము యాక్సెస్ మోడిఫైయర్స్ని డిక్లేర్ చేశారు. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ని మనము ఎక్కడ యూజ్ చేస్తాము, వేటి ముందు యూజ్ చేస్తాము, వేటికి యూజ్ చేస్తాము అంటే యాక్సెస్ మోడిఫైయర్స్ని మనము ఫీల్డ్ అంటే డేటా మెంబర్స్, వేరియబుల్స్కి, మెథడ్స్కి, కన్స్ట్రక్టర్స్కి, క్లాస్, వీటిపైన మనం యాక్సెస్ మోడిఫైయర్స్ని అప్లై చేస్తాము. అసలు మనకి ఏమేమి యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయో జావాలో చూద్దాం. ఫస్ట్, there are 4 types of access modifiers in Java: private, default, protected, public. 4 ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్, ద యాక్సెస్ లెవెల్ ఆఫ్ ప్రైవేట్ మోడిఫైయర్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్, ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ నేను కింద ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ప్రైవేట్ ఇంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అన్నాను. ఇక్కడ ఇంటీజర్ టైప్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను, దాని ముందు ప్రైవేట్ అని పెట్టాను. అంటే ఏంటి, ఇది ప్రైవేట్ వేరియబుల్. ఈ వేరియబుల్ని నేను ఎక్కడైతే డిక్లేర్ చేస్తానో ఆ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలను. వేరే క్లాస్లో ఇంకెక్కడ యాక్సెస్ చేసుకోలేను. దీన్ని ఎక్కడ డిక్లేర్ చేసానో అక్కడ మాత్రమే యాక్సెస్ చేసుకోగలను. దీనికి మీకు నేను ఎగ్జాంపుల్ అనేది ఎక్లిప్స్లో ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. మీకు ఒక ఎక్లిప్స్లో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫైల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఫైల్ మీద క్లిక్ చేయండి. తర్వాత అక్కడ న్యూ ఉంది, న్యూలోకి వెళ్తే మీకు జావా ప్రాజెక్ట్ అని ఉంది స్టార్టింగ్లో, దానిపైన క్లిక్ చేయండి. ఒక ప్రాజెక్ట్ ఒక నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ జస్ట్ శాంపిల్ అని ఇస్తున్నాను. తర్వాత కింద ఫినిష్ అని ఉంది కదా, ఫినిష్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ప్రాజెక్ట్ లోపలికి వెళ్తే మీకు జస్ట్ ఇక్కడ లైబ్రరీస్ అనేవి యాడ్ అవుతాయి. కింద ఎస్ఆర్సి అని ఉంది కదా, ఎస్ఆర్సి అంటే మన సోర్స్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఏమైనా ఫైల్స్ క్రియేట్ చేసినా అంతా ఈ సోర్స్ కోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్ఆర్సి మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ, ఇక్కడ నేను దీంట్లో ఒక ప్రాజెక్ట్లో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. ప్యాకేజ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక ఫోల్డరు. రైట్ క్లిక్ ఇచ్చాను, న్యూలోకి వెళ్ళాను. న్యూలో ప్యాకేజ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ప్యాకేజ్కి ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చాను నేను ప్యాకేజ్కి. ఫినిష్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ అని ఉంది కదా, ఈ ప్యాకేజ్లో నేను ఇక్కడ కిందంతా క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని క్లాసెస్ కావాలో అన్ని నేను క్రియేట్ చేసుకుని నేను ఎగ్జాంపుల్స్ని ఇక్కడ యూస్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ అనే ప్యాకేజ్లో జస్ట్ కింద రైట్ క్లిక్ ఇచ్చాను, దానిపైన దాంట్లో న్యూ అనే బటన్ క్లిక్ చేశాను. నెక్స్ట్ న్యూలో నేను ఇక్కడ కింద క్లాస్ అని ఉంది కదా, క్లాస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అన్నీ ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను 1 అని ఇస్తున్నాను.
సో నాకు ఫస్ట్ 1 అనే క్లాస్ క్రియేట్ అయిపోయింది. దాని ప్యాకేజ్ వచ్చి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీకు ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను sample1 అని ఒక క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ క్లాస్ ముందు ప్రైవేట్ అని పెట్టలేదు, ఎందుకంటే ప్రైవేట్ అనే యాక్సెస్ మాడిఫైయర్ని క్లాస్కి అప్లై చేయకూడదు. సో ఇక్కడ నేను ప్రైవేట్ ఒక వేరియబుల్ని తీసుకున్నాను, ఇంటీజర్ వేరియబుల్ని, ప్రైవేట్ ఇంట్ నెంబర్, దానికి 10 అని అసైన్ చేశాను. నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, దానికి టామ్ అని అసైన్ చేశాను. తర్వాత ప్రైవేట్ స్ట్రింగ్ కంపెనీ, ఇదొక స్ట్రింగ్ వేరియబుల్, దీనికి గూగుల్ అని పెట్టాను. తర్వాత ఇక్కడ కింద నేను ఒక మెథడ్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను చూపించిన ఎగ్జాంపుల్స్లో మీకు వాయిడ్ అనే పెట్టాను రిటర్న్ టైప్. సో ఇప్పుడు మీకు నేను స్ట్రింగ్ అనే రిటర్న్ టైప్ పెడుతున్నాను. స్ట్రింగ్ అని పెట్టాను కాబట్టి ఈ మెథడ్ నాకు స్ట్రింగ్ కంటెంట్ని రిటర్న్ చేయాలి. సో ఎట్ ద ఎండ్లో నాకు రిటర్న్ స్టేట్మెంట్ కనిపించాలి ఖచ్చితంగా. సో ఇది ప్రైవేట్ మెథడ్ ఇది. సో ప్రైవేట్ మెథడ్ స్ట్రింగ్ కంటెంట్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ స్ట్రింగ్ అనేది రిటర్న్ టైప్ పెట్టాను కాబట్టి. సో కంపెనీ అనేది ఏంటి, ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ని తీసుకున్నాను. సో అది రిటర్న్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఈ మెథడ్ని నేను కాల్ చేసినప్పుడు నాకు ఈ కంపెనీ అనే వేరియబుల్కి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇది రిటర్న్ చేస్తుంది. ఈ కంపెనీ అనే వేరియబుల్కి గూగుల్ అనే వాల్యూ ఉంది. నేను ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు గూగుల్ అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కిందకు వస్తే ప్రైవేట్, ఇది ఒక కన్స్ట్రక్టర్ కూడా నేను ప్రైవేట్ అని పెట్టాను. సో ఇది ప్రైవేట్ కన్స్ట్రక్టర్. అప్పుడు దాని లోపల నేను జస్ట్ ఒక లైన్ ప్రింట్ చేస్తున్నాను, జస్ట్ వెల్కమ్ టు జావా అని పెట్టాను. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో నేను ఈ sample1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ వాల్యూస్ని నేను యాక్సెస్ చేసుకుంటున్నాను త్రూ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ s.number, s.name, s.info అంటే మెథడ్. ఇప్పుడు నేను ఈ క్లాస్ని రన్ చేస్తాను. సో ఫస్ట్ నాకేమవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఫస్ట్ నాకేమవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్లో ఏముంది, కన్స్ట్రక్టర్లో వెల్కమ్ టు జావా ఉంది, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ s.number అంటే నెంబర్లో నేను ఏమి అసైన్ చేశాను, 10 అని అసైన్ చేశాను. సో 10 ప్రింట్ అయింది. s.name అంటే టామ్, s.info అనేది ఒక మెథడ్. ఈ మెథడ్లో నేను స్ట్రింగ్ కంటెంట్ని రిటర్న్ చేస్తున్నాను. అదేం రిటర్న్ చేస్తుంది, నాకు కంపెనీ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఆ కంపెనీకి నేను ఒక వేరియబుల్ని ఒక వాల్యూని ఇచ్చున్నాను, గూగుల్ అనే వాల్యూని ఇచ్చున్నాను కాబట్టి గూగుల్ అని ప్రింట్ అయింది. ఇది విత్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కదా, ప్రైవేట్ వేరియబుల్, ప్రైవేట్ మెథడ్, ప్రైవేట్ కన్స్ట్రక్టర్, వీటన్నిటిని నేను వేరే క్లాస్లో యాక్సెస్ చేసుకుంటాను. వేరే క్లాస్లో ఎలా యాక్సెస్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు నేను పక్కన sample2 ఇది ఇంకో క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్లో నేను ఏం చేస్తున్నాను, sample1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, శాంపిల్ ఇలా ఇది ఉంది కదా, అంటే ఏంటి అంటే కన్స్ట్రక్టర్ ఫస్ట్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే ఇక్కడ కన్స్ట్రక్టర్కి నేను ప్రైవేట్ పెట్టాను. సో ప్రైవేట్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, నాకు రెడ్ కలర్లో కనిపిస్తుంది అంతా. నెక్స్ట్ s.number, s.name వీటికి కూడా నాకు కంపైల్ టైమ్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే ఆ ప్రైవేట్ ప్రాపర్టీని నేను వేరే క్లాస్లో యాక్సెస్ చేసుకుంటున్నాను. sample2 అనేది వేరే క్లాస్, ఇది ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నిటిని. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, sample2 అనేది వేరే క్లాస్, సమ్ అదర్ క్లాస్లో నేను ఏం చేస్తున్నాను, sample1 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి త్రూ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ద్వారా నేను ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటున్నాను. సో నాకు కంపైల్ టైమ్ ఎర్రర్స్ అన్నీ వస్తున్నాయి. అలా యాక్సెస్ చేసుకోలేను. ప్రైవేట్ ప్రాపర్టీస్ని ఓన్లీ నేను విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలను. నెక్స్ట్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ చూద్దాం. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఎనీ మాడిఫైయర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ముందు కానీ, ఒక క్లాస్ ముందు కానీ, ఒక మెథడ్ కన్స్ట్రక్టర్ ముందు కానీ మనం ఏం డిక్లేర్ చేయలేదు అంటే బై డిఫాల్ట్ దానికి డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అంటాము. దాన్ని ఎంతవరకు ఉంటుందో దాని స్కోప్ చూద్దాం ఇప్పుడు. ద డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్, ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్. అంటే ఏంటి అంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాం,
ప్యాకేజ్లో మనం ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఒక క్లాస్లో క్రియేట్ చేసింది ఇంకో క్లాస్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఆ క్లాస్ అంటే మనం ఎక్కడైతే క్రియేట్ చేస్తామో అది ఆ ప్యాకేజ్ అంతా యూస్ చేసుకోవచ్చు. ఆ ప్యాకేజ్ దాటి వేరే ప్యాకేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని మనం యాక్సెస్ చేయలేము. కంపేర్ టు ప్రైవేట్ దీనికి కొంచెం యాక్సెసిబిలిటీ కొంచెం ఎక్కువ. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 అని ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ వచ్చి ఏ ప్యాకేజ్లో ఉందంటే యాక్సెస్ మాడిఫైయర్స్ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్లో ఉంది. నేను ఇక్కడ క్లాస్ ముందు నేనేమి డిక్లేర్ చేయలేదు యాక్సెస్ మాడిఫైయర్. తర్వాత కింద ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఇంట్ నెంబర్, స్ట్రింగ్ నేమ్. వీటి ముందు కూడా నేనేమి యాక్సెస్ మాడిఫై డిక్లేర్ చేయలేదు. ఏమి డిక్లేర్ చేయలేదు అంటే మీనింగ్ ఏంటి అంటే అది డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అని. తర్వాత వాయిడ్ షో, ఇదొక మెథడ్. ఈ మెథడ్లో నేను జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను, దిస్ ఈజ్ డిఫాల్ట్ మెథడ్ అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1, ఇది కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ లోపల నేను ఏం రాశాను అంటే దిస్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని రాశాను. ఈ కన్స్ట్రక్టర్ ముందు కూడా నేనేం పెట్టలేదు, అంటే ఇది కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అంటే యాక్సెస్ మాడిఫైయర్ వచ్చి డిఫాల్ట్ దీనికి కూడా. నెక్స్ట్ నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను మెయిన్ మెథడ్లో. ఏంటి ఎగ్జాంపుల్ 1, E1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్. అంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే నాకేమవుతుంది, ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్లో ఏం రాశాను, దిస్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ E1 డాట్ నెంబర్ అన్నాను. నెక్స్ట్ E1 డాట్ నేమ్ అన్నాను. E1 డాట్ నెంబర్ అంటే నెంబర్ అనే వేరియబుల్కి నేను 100 అనేది అసైన్ చేశాను, 100 ప్రింట్ అవుతుంది. నేమ్కి నేను ఏబీసీ ఇచ్చాను, ఏబీసీ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఈ మెథడ్ని కాల్ చేస్తే దిస్ ఈజ్ డిఫాల్ట్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది. E1 డాట్ షో, ఇది డిఫాల్ట్ మెథడ్. ఇప్పుడు నేను మీకు రన్ చేసి చూపిస్తాను. పైకి స్క్రోల్ చేస్తాను, అవుట్పుట్ కనిపిస్తుంది. ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దిస్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ E1 డాట్ నెంబర్ 100 ఏబీసీ, దిస్ ఈజ్ డిఫాల్ట్ మెథడ్. ఇది వచ్చి ఒకే క్లాస్లో, ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్నాయి కాబట్టి యాక్సెస్ చేసుకున్నాం. నెక్స్ట్ వేరే క్లాస్లో అంటే సేమ్ ప్యాకేజ్లోని వేరే క్లాస్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఇది ఇంకో క్లాస్ బట్ బిలాంగ్స్ టు సేమ్ ప్యాకేజ్. ఇది కూడా యాక్సెస్ మాడిఫైయర్స్ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్లోనే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ నేను ఎగ్జాంపుల్ 1 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి E1 డాట్ నెంబర్, E1 డాట్ నేమ్, E1 డాట్ షో. అంటే ఏంటి, నేను ఇక్కడ కింద ఆల్రెడీ ఉన్న కన్సోల్ని క్లియర్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు నేను E1 డాట్ నెంబర్ అంటే ఏమవుతుంది, నాకు ఎగ్జాంపుల్ 1 అనే క్లాస్లో నెంబర్ అనే వేరియబుల్కి ఏదైతే వాల్యూ నేను ఇచ్చున్నానో ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్, నేమ్, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ E1 డాట్ షో, ఈ మెథడ్కి ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ నేను రన్ చేసి చూపిస్తాను. సేమ్, అంటే ఒకే ప్యాకేజ్లో ఎన్ని క్లాసెస్ తీసుకున్నా కూడా నేను యాక్సెస్ చేసుకోగలను. ఇప్పుడు నేను వేరే ప్యాకేజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ న్యూ ప్యాకేజ్ అని ఉంది. న్యూ ప్యాకేజ్లో ఎగ్జాంపుల్ 3 ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎగ్జాంపుల్ 3కి ఇక్కడ ఎగ్జాంపుల్ 3 అని తీసుకున్నాను కదా, దీనికి ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ మెథడ్లో ఎగ్జాంపుల్ 1 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నాకేమొస్తుంది, రెడ్ కలర్లో ఎగ్జాంపుల్కి 1 అనే దాని మీద చూస్తే ఎక్సెప్షన్స్ వస్తున్నాయి. అంటే ఏంటి అంటే ఇది వేరే క్లాస్లో అంటే వేరే ప్యాకేజ్లో యాక్సెస్ చేసుకోలేము. ఎందుకు యాక్సెస్ చేసుకోలేము అంటే దీని స్కోప్ వచ్చి ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్ మాత్రమే దీని స్కోప్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో దీని స్కోప్ అనేది యూజ్ అవ్వదు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్. The protected access modifier is accessible within the package and outside the package but through inheritance only. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని ప్రొటెక్టెడ్ అని పెట్టున్నాం ఒక వేరియబుల్కి ముందు, దాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే
ఏ క్లాస్లో అయితే ఉందో దాన్ని సూపర్ క్లాస్ అంటాము. ఇప్పుడు నేను ఆ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకుంటే మాత్రమే నేను ఆ క్లాస్లో ఉన్న ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోగలను. అది దానికి మీనింగ్. త్రూ ఇన్హెరిటెన్స్ ఓన్లీ. The protected access modifier can be applied on data member, method and constructor. It can't be applied on the class. అంటే ఏంటంటే క్లాస్కి ముందు ప్రొటెక్టెడ్ అని మనం పెట్టకూడదు. ఓన్లీ డేటా మెంబర్స్కి, మెథడ్స్కి, కన్స్ట్రక్టర్స్ మాత్రమే మనం ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ మాడిఫైయర్ని పెట్టాలి. దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ practice1 అని ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్కి ముందు నేను పబ్లిక్ అని పెట్టాను. ఎందుకు పెట్టానో నేను మళ్ళీ చెప్తాను దీని గురించి. దీని లోపల నేను నెక్స్ట్ ఏం చేశాను, ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఒకటి వచ్చి ఇంటీజర్, ఒకటి వచ్చి స్ట్రింగ్. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1, నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అని చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ ఒక ప్రొటెక్టెడ్ మెథడ్ తీసుకున్నాను. అది ఇంటీజర్ టైప్ రిటర్న్ చేసేది. సో నేను ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేశాను 50,000 అని. నెక్స్ట్ ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, practice1. ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. దానికి కూడా ప్రొటెక్టెడ్ అని పెట్టాను ఇక్కడ, యాక్సెస్ మాడిఫైయర్. దాని లోపల కన్స్ట్రక్టర్ అని జస్ట్ ఒక ప్రింట్ లైన్ని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో ఈ practice1 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. త్రూ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ద్వారా నేను అక్కడున్న లోకల్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని, మెథడ్స్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. నెక్స్ట్ p.number అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ p.nameకు ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ p.count ఆ మెథడ్ కాల్ అవుతుంది. మీకు నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను అవుట్పుట్. సో అవుట్పుట్లో కన్స్ట్రక్టర్ 1 యాపిల్ 50,000 ఇది విత్ ఇన్ ద క్లాస్ అయితే. నెక్స్ట్ అవుట్ సైడ్ ఇంకో క్లాస్ అంటే వేరే క్లాస్లో మనకి ఎలా యాక్సెస్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ practice2 అని ఇంకో క్లాస్ తీసుకున్నాను. అది కూడా సేమ్ ప్యాకేజ్, యాక్సెస్ మాడిఫైయర్స్ ప్యాకేజ్లోనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ మెయిన్ మెథడ్ తీసుకున్నాను. సేమ్ అదే practice1కి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీస్ అన్నీ కాల్ చేశాను. ఆ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అన్నిటిని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కింద ఉన్న కన్సోల్ ఆల్రెడీ ఉన్నదాన్ని క్లియర్ చేసేసి ఇప్పుడు రన్ చేస్తాను మీకు. సో మళ్ళీ కూడా నాకు సేమ్ అవుట్పుట్టే వచ్చింది. అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్లో నేను ఫస్ట్ ఏం చేశాను, ఒక క్లాస్లో రాసింది వేరే క్లాస్లో కూడా యాక్సెస్ చేసుకున్నాను విత్ ఇన్ ద ప్యాకేజ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, వేరే ప్యాకేజ్లో ఉన్నదాన్ని కూడా నేను యాక్సెస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను practice3 ఇది వచ్చి ఏంటి, దీని ప్యాకేజ్ వచ్చి న్యూ ప్యాకేజ్ నేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ నేను యూజ్ చేస్తున్నాను ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు నేను ఎక్స్టెన్స్ practice1 అన్నాను. ఇక్కడ నాకు ఎక్స్టెన్స్ practice1 అలా చేయడానికి నేను ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ పబ్లిక్ అని పెట్టానని చెప్పాను కదా. ఇక్కడ నాకు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ ఖచ్చితంగా పబ్లిక్ అని పెడితేనే నాకు ఇక్కడ యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు తీసేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ తీసేస్తాను, పబ్లిక్ తీసేసి సేవ్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది. ఇక్కడ నాకు రెడ్ కలర్ ఎక్సెప్షన్స్ అని వచ్చేసాయి. సో నేను అక్కడ పబ్లిక్ అని పెడితేనే త్రూ ఇన్హెరిటెన్స్ నేను ఈ practice1 అనే క్లాస్ని నేను అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోగలను. సో తర్వాత నాకు పబ్లిక్ అని పెట్టిన తర్వాత నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను కదా. సో అప్పుడు మాత్రమే నేనేం చేయగలను, అక్కడున్న ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అన్నిటినీ నేను యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. సో నేను మళ్ళీ ఇక్కడ పబ్లిక్ అని పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. ఈ practice1 అనే క్లాస్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను ఇక్కడ. ఇది వచ్చి న్యూ ప్యాకేజ్. ఇప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు practice1లో ఏమైతే ఉన్నాయో ప్రొటెక్టెడ్ వేరియబుల్స్, ప్రొటెక్టెడ్ మెథడ్స్, ప్రొటెక్టెడ్ కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ నాకు ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, practice3 ఇక్కడికి వచ్చేస్తాయి, ఈ క్లాస్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ practice3 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటాను. p.number, p.name ఆ వాల్యూస్ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాను.
ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను. సేమ్ అవుట్పుటే వచ్చింది నాకు ఇప్పుడు. అలా కాకుండా ఇప్పుడు నేను ప్రాక్టీస్ 1 అనే క్లాస్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను కదా, ఇక్కడ ప్రాక్టీస్ 1కే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూస్ చేసుకోవచ్చు కదా అంటారేమో. కమెంట్లో పెట్టి చూపిస్తాను మీకు. అలా యాక్సెస్ చేయకూడదు. ఈ ప్రొటెక్టెడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, త్రూ ఇన్హెరిటెన్స్ ద్వారా మాత్రమే మనము ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని, ప్రొటెక్టెడ్ ప్రాపర్టీస్ అన్నిటినీ యాక్సెస్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కూడా. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఈ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను యూస్ చేసుకోవాలి. ఇప్పుడు రన్ చేస్తాను, మళ్ళీ కరెక్ట్గా వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్. పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్కి రిస్ట్రిక్షన్ అనేది ఏం లేదు. ఒక పబ్లిక్ అని ఒక యాక్సెస్ మోడిఫైయర్ని మనం వేరియబుల్ ముందు కానీ, మెథడ్ ముందు కానీ, కన్స్ట్రక్టర్, క్లాస్ ముందు పెట్టాము అంటే దాన్ని మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఆర్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్. దానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ గురించి ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను, బుక్ అని క్లాస్ తీసుకున్నాను. దీని ముందు పబ్లిక్ అని పెట్టాను, అంటే ఇది పబ్లిక్ క్లాస్. ఇప్పుడు దాని లోపల నేను ఒక రెండు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకున్నాను, ఆ రెండింటికి కూడా పబ్లిక్ అని పెట్టాను. కింద ఒక మెథడ్ తీసుకున్నాను, డిస్ప్లే, అది కూడా పబ్లిక్ మెథడ్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్, దాని ముందు కూడా పబ్లిక్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఈ బుక్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేయగానే ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్లో నేను ఏం రాస్తున్నాను, జావా కన్స్ట్రక్టర్ అనే ఒక లైన్ రాస్తున్నాను, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ b.నెంబర్ అనే దాన్ని ప్రింట్ చేయాలని చెప్పాను మెయిన్ మెథడ్లో. నెక్స్ట్ b.నెంబర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ b.నెంబర్ అంటే ఏంటి, నెంబర్లో ఏముంది, 55 అనే వాల్యూని డిక్లేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 55 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ అనే వేరియబుల్కి జావా అని ఇచ్చాను. నెక్స్ట్ జావా అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లేలో సక్సెస్ అనే ఒక ప్రింట్ లెటర్ ఉంది, అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో అవుట్పుట్ వచ్చి ఫస్ట్ జావా కన్స్ట్రక్టర్ 55 జావా సక్సెస్. ఇదంతా ఇప్పుడు ఏ ప్యాకేజ్లో ఉందో చూద్దాము. ఇదంతా ఇప్పుడు యాక్సెస్ మోడిఫైయర్స్ అనే ప్యాకేజ్లో ఉంది, యాక్సెస్ మోడిఫైయర్స్ ప్యాకేజ్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇదే ప్యాకేజ్లో ఇంకొక క్లాస్ తీసుకున్నాను, book2 అని. సేమ్ ప్యాకేజ్లో ఇంకొక క్లాస్ తీసుకున్నాను, book2 అని. ఆ book2లో నేను ఏం చేస్తున్నాను, సేమ్ బుక్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని నేను ప్రింట్ చేసుకుంటున్నాను, వాటిని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కింద ఈ కన్సోల్ ఉంది కదా, ఆల్రెడీ రన్ చేస్తున్నాను కదా, దాన్ని క్లియర్ చేసేసి ఇప్పుడు మీకు ఫ్రెష్గా రన్ చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకోగలను. సో విత్ ఇన్ ద క్లాస్లో యాక్సెస్ చేసుకున్నాను, అవుట్ సైడ్ ద క్లాస్లో కూడా నేను యాక్సెస్ చేసుకున్నాను. ఇదంతా ఏంటి, ఇప్పుడు విత్ ఇన్ ద ప్యాకేజ్లో. ఇప్పుడు నేను ఇంకొక ప్యాకేజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు book3 అని ఇంకొక క్లాస్ తీసుకున్నాను. ఇది వచ్చి ఏ ప్యాకేజ్కి రిలేటెడ్, న్యూ ప్యాకేజ్ అనే దానికి రిలేటెడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ బుక్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇదేంటి, ప్రైవేట్ కాబట్టి, పబ్లిక్ కాబట్టి నేను ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద ప్యాకేజ్ ఆర్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో ఎక్కడైనా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బుక్ న్యూ బుక్, ఈ ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను, b.నెంబర్, b.నేమ్ యాక్సెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కన్సోల్ క్లియర్ చేసి దీన్ని రన్ చేస్తాను. సో నాకు సేమ్ అవుట్పుట్టే వచ్చింది మళ్ళీ కూడా. అంటే ఏంటి అంటే, ఈ పబ్లిక్ అని పెట్టడం వల్ల దీనికి రిస్ట్రిక్షన్ అనేది ఏం లేదు, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు పబ్లిక్ ప్రాపర్టీస్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెయిల్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు జావా ఇన్ తెలుగు ఛానల్.